చెప్పండమ్మా. మనుషులకు కనబడాలని ధర్మకార్యాలు, ఉపవాసము, ధర్మకార్యాలు, ప్రార్థనలోకి వెళ్ళిపోయామా? ప్రార్థన మూడేనా ఏమండి? నీతి క్రియలు, ధర్మకార్యాలు, రైట్, ఉపవాసము, మనుషులు కనబడాలని. సో మన ప్రార్థన, ఆరాధన, ఆ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు కదండి, ఈ ఆరాధనలు అవి గుర్తొచ్చినప్పుడు అలర్ట్ అవుతున్నాం. నా మట్టుకు నేను మనం చేసే ఈ స్తుతి ఆరాధన ఎవరి కొరకు? దేవుని కొరకు అనేది వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇంతకుముందు బాగా పాడుతున్నామా, ఎంతవరకు వెళ్తుంది ఇలాంటిది. కానీ ఈ ఆరాధించే సమయం మాత్రం ఇది ప్యూర్లీ ఫర్ హిమ్, దేవునికే చెల్లించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అట్టి కృపను అనుగ్రహించిన ప్రభువుకు మహిమ కలుగును గాక. మనము గత వారం ప్రభు యొక్క ప్రార్థన గురించి ధ్యానం చేస్తాం. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక 3 విషయాలు లేదా 4 విషయాలు మనం చూసాం. 4 విషయాలు. ఒకటి, పరలోకపు తండ్రి కదండి, మనకి తండ్రి ఉన్నాడు పరలోకమందు. నా తుమ్ములో పవర్, రైట్, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నారు. సో దాన్ని సవివరంగా మందున్న తండ్రికి మనము కూడా యేసు ప్రభుకు తండ్రి అయినా ఆయన మనకు తండ్రి అని, మనల్ని కూడా తండ్రి అని సంబోధించమని ప్రభు నేర్పించారు, రైట్. కనుక మనం కూడా తండ్రి అనే ప్రార్థన చేయాలి. ఆ గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ, రైట్. తర్వాత అది కూడా ఒక పాయింటే అనుకుంటాను పరలోక ప్రార్థనలో, పరలోకమందున మా తండ్రి. తర్వాత నీ నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన నామము శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి నొందదగింది, నిరంతరము గణపరచదగింది. కనుక ఆయన నామం పరిశుద్ధపరచబడాలని నేర్చుకున్నాం. తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యం వస్తే ఏమండి మీకు అర్థమవుతుందా? ఈ ప్రార్థనలో విషయాలు మన జ్ఞాపకం. ఆయన రాజ్యం వచ్చుగాక అంటే ఏంటంట? దేవుని యొక్క రూలింగ్ రావాలని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్య పరిపాలన రావాలని. ఎక్కడికి వస్తుంది? భూమి మీదకే వస్తుంది, ఇక్కడికే రావాలి. అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని విషయాలు చూద్దాం. సో ప్రభు అన్నారు, ఈ ప్రార్థన చెప్పారు మనకి, దేవుని తండ్రి అని పిలవండి, నీ నామం పరిశుద్ధపరచబడాలని చెప్పండి, తర్వాత మీ రాజ్యం రావాలని మీరు ప్రార్థన చేయాలి. తండ్రి రాజ్యం రావాలి, మీ రాజ్యము వచ్చుగాక. అబ్బా, ఆ రాజ్యంలో ఎలా ఉంటుందట చూడబోతున్నాం, ఆ రాజ్యం ఎలా ఉంటుందో. తర్వాత ఇంకొక మాటగా మనము 5వ విషయం కదండి, నీ రాజ్యం వచ్చుగాక. ఇప్పుడు మనము ఈ ప్రార్థనలో మరొక విషయం ఏంటంటే, నీ రాజ్యం వచ్చుగాక తర్వాత నీ చిత్తము. చూద్దామా? మార్కు సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు. ఎవరు చదవడానికి మైకులన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. రైట్. సో ఇక్కడ ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నెరవేరాలి ప్రభువా. అది ప్రార్థన, ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన. అంటే పరలోకంలో తండ్రి అజమాయిషి నడుస్తుంది. దేవునికి స్తోత్రం కదండి. పరలోకంలో ఎవరి అధికారం చలాయించబడుతుంది? దేవుని యొక్క అధికారము. దేవుని యొక్క అధికారము నెరవేర్చబడుతుంది. ఇక్కడ కూడా నా తండ్రి అధికారం నెరవేర్చబడాలని మీరు ప్రార్థన చేయండి. ఏంటంట? ఇక్కడ కూడా తండ్రి ఎక్కడ? భూమి మీద కూడా తండ్రి అధికారము చలాయించబడాలి. అంటే చలాయించబడుతుందండి తండ్రి అధికారం భూమి మీద? ఇప్పుడు లేదు కదా. భూమి మీద తండ్రి అంటే దేవుని యొక్క అజమాయిషి నడవట్లేదు. ఎక్కడో మనలాంటి వ్యక్తులకి మాత్రం ఒప్పుకుంటున్నాం, ఎస్ లార్డ్ నా పట్ల అని అంటున్నాం. కానీ లోకమంతా కూడా తండ్రి చిత్తమేమి లేకపోతే దేవుని యొక్క అజమాయిషి నెరవేర్చబట్టలేదు. కనుక
క్రీస్తు మనకు నేర్పిన ప్రార్థన ఏంటంటే, అయ్యా పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నెరవేర్చండి స్వామి అని ప్రార్థన నేర్పుతున్నాం. కనుక ఇంకొకటి, పరలోకం గత వారం మనం చూసాం కదండి, పరలోకంలో దేవుడు నామము స్తుతించబడుతుంది కదండి, ఎల్లప్పుడూ స్తుతించబడుతుంది, గంభీరంగా స్తుతించబడుతుంది పరలోకంలో దేవుని నామం. మరొక విషయాన్ని త్వరగా కొన్ని విషయాలు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు. ఈ మైక్ ఫార్వర్డ్ చేయండి, ఉందా? 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మొదటి నుంచి చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, నేను చదివేస్తాను, జస్ట్ మీరు గమనించండి, రైట్. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఎవరండి సింహాసనం నందు ఆసీనుడయుండు వారు? ఎవరు? తండ్రి అయిన దేవుడు, రైట్. ఆయన కూర్చుంటే ఆయన కుడి చేత ఒక గట్టిగా ముద్రలు వేయబడిన ఒక పుస్తకం ఉందట, ఒక గ్రంథం ఉందట. అయితే అక్కడ ఒక సన్నివేశం మీ ముందు పెట్టాలని, ఎందుకంటే వారు ఏం చేశారో చూడాలని త్వరగా నేను చదువుతున్నా. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత, దేవదూత బిగ్గరగా ప్రచురింపగా ఒక పెద్ద ఒక ఏంటంటే ఏం దూత అంట? బలిష్ఠుడైన ఒక దూత గంభీరంగా ప్రకటన చేశాడట, హూ కెన్ ఓపెన్ దిస్, ఎవరు దీన్ని తెరుస్తారు అని గంభీరంగా అరిస్తే ఏం జరిగిందంట? అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ ఎక్కడంట? పరలోకంలో లేరట, భూమి మీద లేరట, భూమి క్రింద కూడా లేరట. భూమి క్రింద కానీ ఎవరూ లేకపోవట చూచి ఈ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఏంటంట? ఆ గ్రంథాన్ని విప్పడం సరికదా, కనీసం చూడటానికి కూడా శక్తి లేదట ఎవరికి, రైట్. అలాంటప్పుడు నేను ఎవరికి ఈ దర్శనం యోహాను కలిగింది, పరలోకంలో జరుగుతున్న ఈ సీన్ యోహాను దర్శనం చూస్తున్నాడు, ఆయన బహుగా ఏడుస్తున్నాడు. ఎవరు లేకపోవడం చూసి నేను బహుగా ఏడుస్తుండగా ఆ పెద్దల్లో ఒకడు వచ్చి, ఏడకో, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పాను. ఈ యోహాను ఆందోళన పడిపోతున్నా, అయ్యో ఈ గ్రంథం విప్పబడకపోతే ఎలాగా, తండ్రి చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని విప్పటానికి ఎవరూ లేరా అని ఆందోళన పడిపోతుంటే దూత పెద్దలో ఒక ఆయన వచ్చి, చారప్, ధైర్యంగా ఉండు, ఏం లేదు, ఉన్నాడు ఒక ఆయన యోధా గోత్రపు సింహం, లేకపోతే దావీదు చిగురైన ఆయన విప్పటానికి యోధా గోత్రపు సింహం 7 ముద్రలు వేసి, రైట్, ఆయన ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని అంటే, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆయన ఎలా ఉన్నాడట? వధింపబడిన గొర్రె పిల్లగా ఉండుట చూచితిని. అప్పుడేం జరిగిందంట? ఆయన ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎక్కడ? పరలోకము జరుగుతున్న సీన్ ఇది. ఉన్నత సింహాసనము, తండ్రి కూర్చున్నారు, తండ్రి చేతిలో ఆ ముద్రలు కలిగిన ఆ గ్రంథం ఉంది. ఇప్పుడు కుమారుడైన క్రీస్తు, లేకపోతే వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్న క్రీస్తు వచ్చి ఆ పుస్తకాన్ని ఆయన చేతిలోంచి గ్రంథాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను దోపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నారో ఏమండి, 24 పెద్దలు, దూతలు అందరూ ఆయన ముందు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారట. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో ఏం జరుగుతుందండి? పరలోకం అంతా దేవునికి సాగిల పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈజ్ పరలోకం, రైట్. దైవ చిత్తం. ఇంకా అంత మాత్రం కదా, వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? ఏమంటారంట? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, అనగా ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, దేవుని మహిమ కలుగును గాక. దేవునికి ఏం చేయడానికంట? ఒక రాజ్యముగా చేయడానికి, ఒక రాజ్యముగా చేయుటకును యాజకులనుగా చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏమండి? ఏంటంట? ఆయన యోగ్యుడు,
ఆయన ప్రతి జనములో నుంచి, ప్రతి జాతిలోంచి కొంతమందిని నా దేవుని కొరకు మీరు కొన్నారు. ఆ రాజ్యం ఇప్పుడు ఆయన రాజ్యం కొరకు మనమందరం ఎవరమండి? ఆయన రాజ్యం కొరకు కొనబడి విడిపింపబడిన వారము. సో తండ్రి లేదా దేవుని రాజ్యము మనతోటే ప్రారంభమవుతుంది. మనమే ఆయన రాజ్యం, మనమే ఆయన రాజ్యం. ఈ లోకానికి మనం చూపించాల్సింది ఏంటంటే తండ్రి రాజ్యాన్ని మనము లోకానికి చూపించాలి. సో అక్కడ పరలోకమందు ఆయన నామం బహుగా హెచ్చింపబడుతుంది. అందరూ సాగిలపడి ఆయన నమస్కరిస్తూ యోగ్యుడవు గొర్రె పిల్ల అంటున్నారు. మనమేమంటున్నాం? మాట్లాడరండి, ఉసూరు అంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమండి, మనం ఏమంటున్నాం? మనం కూడా అదే అంటున్నాం. దేవునికి స్తోత్రం. యోగ్యుడవు గొర్రె పిల్ల అంటున్నామా లేదా? దట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ లార్డ్. పరలోకంలో దేవాను యోగ్యుడవు గొర్రె పిల్ల అంటున్నారు. ఇక్కడ సంఘం ఏమంటుంది? దేవాను యోగ్యుడవు. దట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క రాజ్యం అంటే ఇదండి. అక్కడ జరుగుతున్నట్టే ప్రభు ఏమన్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఇక్కడ మన పట్ల నెరవేరుతుంది. ఇదేమవ్వాలి? ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ రాజ్య విస్తరణ జరగాలి. లోకమంతా ఆయన ముందు సాగిలపడి యోగ్యుడవు గొర్రె పిల్ల అనేసి ప్రభువును మహింపరచాలి. అది దేవుని రాజ్యం. నేను మరొక విషయాన్ని కూడా 15వ అధ్యాయము 1-4 వచనాలు కూడా దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు ఏమీ ఇబ్బంది పడాలనుకున్నా, నేను చదువుతున్నా మీకు బాధ ఏంటి? చక్కగా శ్రద్ధగా వినమని నేను కోరుతున్నాను. మరియు 15వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము 7 సంవత్సరాల తెగుళ్ళు గురించి చెప్తూ వీటితో తెగుళ్ళు సమాప్తమైనవి అంటే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వేనలు ఏటంట ఆ తెగుళ్లలో లేకపోతే ఆ శ్రమలలో అపవాదికి వారి దూతలకు లోబడకుండగా దేవుని కొరకు నిలిచిన వారు ఏం చేశారట? వీణలు జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం నందు నిలిచినుట చూచితిని. వారు ఏమన్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు పవిత్రుడవు, నీవు మాత్రం పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పరలోకంలో జరిగే సీన్. దేవునికి మహిమ కలుగును. అట్లాంటి పరిస్థితి ఎక్కడ రావాలి? భూమి మీద రావాలి. అలాంటి దేవుని రాజ్య విస్తరణ భూమి మీద జరగాలి. కనుక ప్రభు అన్నాడు, మీరు ఇలా ప్రార్థన చేయాలి. ఏంటంట? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం. రైట్. మనం చూస్తే ఏమండి, ఇక భూమి మీద ఏం జరగాలి? ఇది పరలోకంలో జరుగుతున్న సీన్. నాతో ఉన్నారు కదా? మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు ఒక మాట కీర్తనల గ్రంథాన్ని నుండి, నేను కొంచెం త్వరగానే ఈ వర్తమానం ముగించి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. సద్వినియోగం అంటే ఇది దుర్వినియోగం కాదు, కానీ ఇక డిలే కాకుండా త్వరగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో ఒక మాట చూడండి. భూమి మీద ఏం జరగాలని ప్రభు చిత్తం అంటే 37 కీర్తనల గ్రంథం 29వ వచనం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించుదురు. ఏంటంట? నీతిమంతులు ఏం చేయాలంట? నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. ఇంకా వారు దానిలో నిత్యము. నా మాట వింటున్నారా? మీరేమనుకోకపోతే ఒక సలహా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వారు ఆశీర్వాదకరం. వాళ్ళ పనుల గురించి మనం ఏమీ ఆందోళన పడక్కర్లేదు. వాళ్ళు ఏమైనా మైక్ లాగేస్తారేమో, డబ్బు పడగొట్టేస్తారేమో, దెబ్బలు తగులుతాయేమో, వాటి విషయాలు ఎవరో ఒకరు దగ్గర గమనిస్తున్నప్పుడు మీరు ఇంకెంద పెట్టకూడదు. మీ దృష్టి డైరెక్ట్గా నా వైపు దూసుకొచ్చేయాలి. వారికి ఏమైనా ఇబ్బంది కలగకూడదు. చైర్ వేసుకోండి సార్. వారిని అలా విడిచిపెట్టేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ముచ్చట్లు చూస్తే నేను ఎక్కడో ఒక
ఎవరో స్టేటస్ పెట్టారబ్బా చిన్నపిల్లల గురించి. ఆయన అంటారు కదా, ఒక దేవుని గొప్ప సేవకులు, పిల్లల విషయంలో సాతాను వాళ్ళని వాడేసుకుంటాడట. వాళ్ళని వాడేసుకుని వాళ్ళని గలిబిలి చేస్తుంటే మనమే వాళ్ళ వెంక చూస్తూ ఉంటాము. ఈలోపు కాకెత్తుకెళ్ళిపోద్ది. ఏంటది? వాక్యాన్ని. అంటే దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన మనల్ని అపవాది డిస్టర్బ్ చేయకుండా అనుకోకూడదు. అబ్బో ఈ సో బ్రిలియంట్. ఎవరు? చాలా తెలివైనడు అండి. ఇక ముందు ముందు అర్థమవుద్ది మనకి. చాలా తెలివైనడు, కానీ ఇక్కడ కూడా క్యాష్ చేసేస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఎవరో ఒకరు గమనంలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హన్విక ఉంది, తమ్ముడు చూసుకోండి, ఇంకంతే, మిగతా వాళ్ళు ఎవరు చూడకూడదు. ఏం చేస్తున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఎస్కేప్ అవ్వాలి. సో దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం ప్రయత్నం చేయాలి. రైట్. ఇక్కడ గమనిస్తే ప్రభు యొక్క చిత్తం ఏంటంట, ప్రభు దర్శనం ఏంటంట, నీతిమంతులు ఏమవ్వాలట? భూమిని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకోవాలి. ఇంకా వారు ఏం చేయాలట? దానిలో నిత్యము నివసించాలి. ఎంతకాలం నివసిస్తున్నారండి నీతిమంతులు? ఎంతకాలం బ్రతుకుతున్నారు భూమి మీద? లెక్క ప్రకారం దైవ చిత్తం ఏంటి? నీతిమంతులు నిత్యం దానిలో నిత్యము వాళ్ళు నివసించాలట. ఎంతకాలం నివసిస్తున్నారు? ఆదిలో ఆదాము 930 సంవత్సరాలు, మెతుషేల 969 సంవత్సరాలు, అలాగా 1000 సంవత్సరాల దగ్గరగా బ్రతికారు. ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతున్నాము ఏమండి? యావరేజ్ చూస్తే భయం వేస్తుంది. పర్వాలేదు, కొంచెం ఆయుష్ పెరిగింది అంటున్నారు. హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు పక్కన పెడితే ఆయుష్ పెరిగింది అంటున్నారు. ఆరోగ్యాలు అంటే మెడికేషన్స్ బాగా వచ్చినాయి కాబట్టి, మెడికేషన్సా పాడా, దేవుని కృప విస్తరిస్తుంది కాబట్టి కొంచెం ఓకే. సో ఇది ప్రక్కన పెడితే ఎంత నిత్యము బ్రతకాలట. దైవ చిత్తం ఏంటి? నీతిమంతులు నిత్యం బ్రతకాలంటే మీరు ఆలోచించండి. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నీతిమంతులు నిత్యం బ్రతకాలి అంటే ఎక్కడ సాధ్యమవుతుంది? భూమి పడుతుందండి? భూమి పడుతుందా? నా మాటకు గమనించాలి. భూమి పడుతుందా నిత్యము నివసించాలంటే? మరి అసలు దైవ చిత్తం ఏంటి? భూమి పట్ల నరుని సృష్టించడంలో దేవుని చిత్తం ఏంటి? నిత్యము నివసించాలనే. చూద్దాం 2వ అధ్యాయము అంటే కొత్త మాట, కొత్త పుస్తకం. చూద్దాం 2వ అధ్యాయం. ఏ అధ్యాయం? ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం త్వరగా. అయితే మంచి చెడులు తెలియనిచ్చు వృక్షఫలములు తినకూడదు, నీవు వాడు తినదని నిశ్చయంగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించాడు. రైట్, వెరీ గుడ్. మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు తినకూడదు, తింటే చస్తావు. ఎప్పుడు చేస్తాడంటే మనిషి? ఆ వృక్ష ఫలాలు తింటే చేస్తావు, తినకపోతే? ఎస్, దట్ ఈస్ హిస్ ప్లాన్. భూమి మీద దేవుని ప్రణాళిక ఏంటంటే, ఆదాము ఇప్పుడు వరకు ఉండాలండి. లెక్క ప్రకారం ఆదాము ఇప్పుడు వరకు ఉండాలండి, అవ్వ ఇప్పుడు వరకు ఉండాలండి. వాళ్ళ వయసు ఎంత అంటే ఏం చెప్పాలి? 6749 అని చెప్పాలన్నమాట. ఊహించాడు ఒకసారి. నేను నమ్మనండి, అంతకాలం ఉండకూడదు అని మనం అంటాం. ఎందుకంటే మనం ఏ లోకంలో ఉన్నాం తెలుసా? ఎవరి లోకంలో ఉన్నాం? దుష్టుని లోకంలో ఉన్నాం. వాడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ కాలం బ్రతకూడదు, మంచోళ్ళు అయిపోతారు. ప్రభు ప్రణాళిక ఏంటంట, ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షాన్ని నువ్వు తిన్నావా, తిను దినమున చస్తావు అన్నాడు. కానీ దుష్టుడు ఏం చేసినాడు? వచ్చి నువ్వు చావని ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. నిజం చెప్పాడమ్మా? అబద్ధాలే చెప్పాడు. వాడు చెప్పిన ఎంతకాలం చచ్చిపోయాడు ఆదాము? 930 సంవత్సరాలు చచ్చిపోయాడు. అంటే ఆదాము ఏదైనా తోట అది లెక్కలేదు. ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో అప్పటి నుంచి లెక్క స్టార్ట్ అయింది సుమారుగా. కనుక దేవుడు చెప్పినప్పటి నుంచి 930 సంవత్సరాలు ఈ లోపు అనుకున్నాడు. నిజంగానే దేవుడు ఎల్లప్పుడూ నిజం చెప్పడండి, అబద్ధాలు ఆడతాడు ఆయన. ఆదాము అవ్వలు ఇలాగ అనుకున్నారు. మనం చచ్చిపోవట్లేదు. ఎంత గుర్తుందా? ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు పుట్టి 700, 800, 900, 915, 920, 29 అప్పుడు చచ్చిపోయాడు. 30 సంవత్సరాలు. అంతవరకు ఏమనుకున్నాడు ఆదాము? అబద్ధాలు చెప్పాడు. నిజంగా దేవుడే, సాతానే కరెక్టు, వీడే కరెక్టు, దేవుడు అబద్ధం చెప్పాడు అనుకున్నాడు. అంతకాలం బతికేటప్పటికి మనం చచ్చిపోమండి అనుకున్నారు వీళ్ళు. కానీ చావు స్టార్ట్ అయిపోయింది. అయితే వెంటనే రాలేదు, 930 సంవత్సరాల తర్వాత వచ్చింది చావు. ఏమండి, అపవాది చేసే పని అదే. కానీ దైవ ప్రణాళిక ఏంటంటే, నీతిమంతులు, మరొకసారి ఆ మాట, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకోవాలి, వారు దానిలో నిత్యము నివసించాలి. అది దేవుని ప్రణాళిక. కనుక ప్రభు అంటున్నాడు,
పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలని ప్రార్థించండి. పరలోకంలో దేవుని రాజ్యం ఎడతెక్క ఎల్లకాలం ఉంటుంది, అలాగే భూమి మీద కూడా ఎల్లకాలం. నీతిమంతులు దీన్ని స్వతంత్రించుకోవాలి. నీతిమంతులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దేన్ని? భూమిని. ఊహించగలుగుతాం మనం? ఊహించగలం అసలు? ఎక్కడండి నీతిమంతులకు బ్రతుకుందా ఈ రోజుల్లో? చంపి విసిరి పారేస్తారు నేటి దినాల్లో. కానీ ప్రభు చిత్తం ఏంటంట? నీతిమంతులు భూమిని నీతిమంతులు ఏలాలి, నీతిమంతులు నిత్యము నివసించాలి. దట్ ఈస్ హిస్ ప్లాన్. ఆయన ప్రణాళిక అది. కానీ ఆ ప్రణాళికకే మోసం చేశాడు అపవాది. కనుక ఏం జరిగిందంట? వాడు అధికారాన్ని నరునికి ఇచ్చిన. మళ్ళీ ఆదాం ఏం చేశాడంటే, దేవుడు ఏమంటాడు ఆదాంతోటి? నీవు ఏలాలి భూమిని, సముద్రమును, ఆకాశాన్ని, లేకపోతే పక్షి, వీటన్నిటిని ఏలుదురుగాక. ఆ మాట చదువుతారా? ఇంకా ఫస్ట్ పేజ్లో పక్కన ఆదాం చేసినప్పుడు దేవుడు అన్న మాట. దేవుడు తన స్వరూపమందు, ఇంకా పైన చదివితే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏం చేయాలంట? ఏలాలి. ఈ యూనివర్స్ అంతా మనుషులు ఏలాలి, అది ఆయన ఉద్దేశం. మరి ఎవరు ఏళ్తున్నారండి ఇప్పుడు? అపవాది ఏళ్తున్నాడు. ఎందుకని? అధికారాన్ని ఏం చేశాడు? కొట్టేశాడు. అధికారాన్ని ఆదాం దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి లాగేసుకున్నాడు. నువ్వు సరిగా వినియోగించుకోలేవయ్యా, వేస్ట్, నాకు ఇచ్చేసేయి అనేసి. ఈ లోకం ఎవరు ఆధీనంలో ఉందండి? నీకేమైనా సందేహం ఉందా? ఈ లోకం ఎవరు ఆధీనంలో ఉంది? పక్కా అపవాది. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు ప్రభు. ఎవరి లోకాధికారి? అపవాది కదండి. మీకేమైనా సందేహమా? యేసు ప్రభుని ఒక్క క్షణంలో కొండ మీద తీసుకెళ్ళిపోయాడు. పర్వతం ఎక్కడికి? గోపురం మీదకి. అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక్క క్షణంలో రాజ్యాలన్నీ చూపించాడు. రాజ్యాలను చూపించేసి అంటాడు, నువ్వు ఒక్కసారి నాకు నమస్కరిస్తే ఇవన్నీ నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ప్రభు ఏమని ఉండాలి? నీకు అంత సీన్ లేదులే, నీది కాదులే అన్నాడా ప్రభు? ప్రభు అయిన దేవునికే మొక్కాలి, నీకు కాదు అంటాడు. అంటే యేసు ప్రభు ఏం చేసినట్టు? ఒప్పుకున్నాడు. రాజ్యాలన్నీ ఎవరివి? అపవాది. రాజ్యాలన్నీ అపవాది తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అర్థమవుతుందా మీకు? కనుకనే ప్రభు అంటాడు, ఈ రాజ్యం ఎవరిది ఇప్పుడు? అపవాదండి. ఈ రాజ్యం అపవాది కంట్రోల్లో ఉంది. కనుక అంటాడు, నీ రాజ్యం వచ్చునుగాక. ఆ రాజ్యంలో ఏముంటుందంట? నీతి నివసిస్తుంది, నీతిమంతులు వర్ధిల్లుతారు, ఆ నీతిమంతులు నిత్యము జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యం కొరకు ప్రభు అన్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక అనేసి. ఇది అపవాది యొక్క రాజ్యం మనం గమనిస్తే. ఇంకా యెషయా గ్రంథం ఏమండి, నీతిమంతులు వర్ధిల్లాలి. తర్వాత యెషయా 55:8 నుంచి 11 కూడా ఒక మాట చదివితే, 55 యెషయా గ్రంథం. నా తలంపులు చూడు ఒకసారి అమ్మ, కూల్గా నెమ్మదిగా, నేను చదవక్కర్ లేకుండా చదివేసే. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఏంటంట? దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకంటే మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన తన ఆత్మ ద్వారా అన్ని విషయాలు మనకు బయలుపరచాలని మనం ఆయన పైన ఆధారపడాలి. రైట్, చదువుతాను. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభుని మహింపద్దాం. ఎందుకంటే మన తలంపుల కంటే దేవుని తలంపులు, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు, భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉందంట. ఆయన ప్లాన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ అపవాది హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న దేవునికి ఉన్న ప్లాన్స్ దేవునికి ఉన్నాయండి. కనుక ఆయన రాజ్యంగా మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇంత ప్రతికూలతలో, ప్రపంచంలో ప్రతిసారి ప్రతికూలతే. క్రీస్తు లేకపోతే నిజ రక్షకుని స్వీకరించడానికి రెడ్ కార్పెట్ ఎక్కడా లేదండి. ఎక్కడైనా కష్టమే. కానీ ఆ కష్టంలో నుంచి కూడా ప్రభు ఏం జరుగుతుంది? సంఘాన్ని, రాజ్యాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. మనము ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో దెన్ వీ మస్ట్ బి రెడీ. మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందే. దేని కొరకు? శ్రమలు రావచ్చు, హింసలు రావచ్చు, అవమానాలు రావచ్చు, వెలి రావచ్చు, ఏది రావచ్చు. కానీ ఆయన రాజ్యాన్ని మాత్రం ఆయన కడుతున్నాడు. కనుక రైట్, చదివితే ఇంత గొప్ప
తలంపులు మన పట్ల ఉన్నాయి కదండి. నేను చదువుతున్నాను నెక్స్ట్. ఆకాశములు రైట్ వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. నీరే వర్షం ఏం చేద్దంట, వచ్చి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము ఇలాగ అన్ని సమృద్ధిగా ఇస్తుంది కదా. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుని వాక్యము వర్షం ఎలాగ వచ్చి ఈ భూమిని తడిపి ఎవరికి కావలసిన ఆశీర్వాదం వారికి ఇస్తుందో, అలాగే దేవుని వాక్యం భూమి మీదకి వచ్చి ఏమండి మనకి ఎవరికి కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుని చిత్తం. కానీ అది 100% నెరవేరుతుందా అంటే నెరవేరట్లేదు. కనుక అంటున్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యములో వాక్యాన్ని బట్టి మనం బలం పుంజుకుంటున్నాం. సో ఈ లోకమంతటికి పని చేయట్లేదు, కానీ మనకేమవుతుంది, దేవుని శక్తి కదండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ మనుషుడు అంటే ఎవరు, సంఘం. ఈ రాజ్యము సంబంధులు, ఈ రాజ్య సంబంధులు దేని ద్వారా బ్రతుకుతున్నారు ఏమండి? నేను దేని ద్వారా బ్రతుకుతున్నాను, మీరు దేని ద్వారా బ్రతుకుతున్నాం అంటే ఆదివారం ఎన్వి, బుధవారం నీష్టనం, అలాంటి కండిషన్స్ ఏం లేవు. కొంతమంది ఉంటారేమో, లేదు దేవుని దేవాలు అలాంటివన్నీ తప్పించేసాం, అలాగని రోజు తినట్లేదు కనుక వారం 2-3 సార్లు, తర్వాత పప్పు, వీటి వల్ల బ్రతుకుతున్నామండి మనం. నేనైతే బ్రతకట్లే, ఎవరు బ్రతకట్లే. మరి ఎలా బ్రతుకుతుంది సంఘము లేదా రాజ్యము? ఆయన మాట వల్ల బ్రతుకుతుంది. నీ నోటి మాటను బట్టే మేము బ్రతుకుతున్నామయ్యా. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాం. అది రాజ్యం యొక్క రాజ్య సంబంధులు ఆ విధంగా ఉంటారు, దేవుని రాజ్య సంబంధులు. రైట్. నేను ఇంకొక మరో మాట చూపించాలని ఆశపడుతున్నాం ఏమండి. ఇంకా ప్రభు చిత్తం, నేను త్వరగా తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము చాలా క్లియర్గా ప్రభు చిత్తం ఏంటో మనం చూసేస్తాం ఇక్కడ. 1 పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నా. మనము సంపూర్ణ భక్తి, మొదటి నుంచి, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, ఏంటంట, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది అనుకూలమాట దేవునికి అనుకూలం ఏంటి? అందరి గురించి ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాట్ ఓన్లీ దట్, ఇంకా చూడండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మరొకసారి ఏమండి అందరూ చెప్తారా, ఎవరు రక్షణ పొందాలంట? మనుషులందరూ. ఎవరు రక్షణ పొందాలంటండి? మనుషులందరూ రక్షణ పొందాలని, ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలట. నేను అంటాను రక్షణ పొందాలి, దాని తర్వాత ఏంటంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఖచ్చితంగా అందరూ పొందుతున్నారండి. రక్షణ పొందుతున్నారు లేదా నాకు అది తర్వాత విషయం, కానీ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం అంటే పూర్తిగా తెలుసుకుంటున్నారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది సత్యము ఏది అసత్యం అనేది మనుషులందరికీ అర్థమవుతుంది. కనుకనే ఏం చేస్తున్నారు, నూరుతున్నారు, కత్తులు నూరుతున్నారు. కారణం ఏంటంటే సత్యాన్ని సత్యంగా అంగీకరించడానికి వారి పారంపర్యాచారాలు అడ్డం వచ్చేస్తున్నాయి, అభ్యంతర పడుతున్నారు. కాబట్టి ఏమైనా సరే తప్పించుకోవాలనుకుంటున్నారు, దాని నుంచి దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఇంకేదో చేయాలనుకుంటున్నారు. కానీ సత్యాన్ని మాత్రం గ్రహించక తప్పట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్ అట్లాంటిదండి, ఉన్నతమైన ప్రణాళిక. రైట్. సో దేవుని సంకల్పం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని హెచ్చరించుచున్నాడు. కనుక ఏమండి ఇది భూమి మీద జరగాల్సిన కార్యక్రమం. దేవుని ప్రణాళికలో నీ రాజ్యం వచ్చుగాకంటే ఇంత కార్యక్రమం జరగాలి. లోకమంతా ఆయన ముందు సాగిలపడాలి, నీతిమంతులు అభివృద్ధి పొందాలి, వారు ఎల్లకాలము పరిపాలన చేయాలి. రైట్. మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది ఎవ్వరు నశించిపోకూడదు. ఇది దైవ చిత్తముగా మనం గమనించాలి.
కనుక ఆయన రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే ఏమంటే ఇంతకు సాతాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ రాజ్య అధికారి ఎవరు అని అనుకున్నాం? ఎవరు? అపవాది. ఏమంటే చూస్తారా? యోహాను సువార్త 12:31 చూడండి. 12:31 ఈ లోకాది చదివితే మంచిదా మాట ఎవరైనా త్వరగా. యోహాను సువార్త 12:31. ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏంటంట? లోకానికి తీర్పు జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఏంటంట? ఈ లోక అధికారి బయటకు ఎవరు? ఇప్పుడు లోకాధికారి ఎవరంట? ఆయన అపవాది. ఇప్పుడు లోకాధికారి. యేసు ప్రభు లోకాధికారి కాదండి. ఇప్పుడు ఈ లోకాధికారి ఎవరంటే అపవాది. పూర్తిగా వాడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కొని విడిపించి, వాడి కబంధ హస్తాలను విడిపించి ఒక రాజ్యముగా మనల్ని చేస్తున్నాడు. సో ఆ రాజ్యమే ఇక్కడ ఒక రాజ్యం, అక్కడ ఒక రాజ్యం, అనేక ప్రదేశాల్లో రాజ్య విస్తరణ జరుగుతుంది. ఏమండి? రేపు ఆయన వచ్చేటప్పటికి సార్వత్రిక సంఘం ఉన్నతంగా ప్రభు కొరకు అలంకరించుకుంటుందట. కన్యక అలంకరించుకుంటుంది. ఈ సంఘాలన్నిటిలోంచి దేవుడు తన కొరకు ఏర్పరచబడిన వారిని పైకి లేపి ఆయన ఒక రాజ్యంగా చేయబోతున్నాడు. ఏమండి? కనుక ఈ లోకాధికారి ఎవరు? కన్ఫామ్, ఏమీ డౌట్ లేదు. ఏమండి? సో ఈ అపవాది చర్యలు ఎంతవరకు సాగుతాయండి? త్వరగా ఈ అపవాది కార్యాలు వాడు అనుకున్నది చేయడము, ఏం చేయాలని చేయడం. ఏమండి? రాజ్యం మీద రాజ్యము గంతులు వేస్తాయి, యుద్ధాలు చేస్తున్నాయి. అధికారులు క్రమం లేరు, నీతి లేదు, యథార్థత లేదు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా అమ్మ ఎంత బాగుందండి లోకము, అబ్బా అనుకోగలిగే పరిస్థితి ఉందా? లేదే. ఎన్నిసార్లు బాధపడుతున్నాం. ఏంటిది? అసహనం. ఏంటిది స్వార్థం. ఏమంటే అనేక రకాల పరిస్థితులు. కారణం ఏంటంటే అధికారి ఎవరు? లోకాధికారి. వాడు అలాంటోడే. అబద్ధికుడు. నాట్ ఓన్లీ దాట్, అబద్ధానికి జనకుడు, దుష్టుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఒక రోజునంతా ఆ సాతాన్ యొక్క పేర్ల గురించే ధ్యానం చేస్తాం మనం. ఆ రోజు అనుకున్నాడు, థ్యాంక్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మై టైటిల్స్ అనుకుని ఉంటాడు. అబ్బే అందుకు కాదు సోదరా, నేను ధ్యానం చేసేది నీ పేర్లు తెలుసుకుని మహింపరచడానికి కాదు, జాగ్రత్త పడటానికి. కనుక ఈ లోకంలో మంచిదేది మనకి దొరకదండి. కనుకనే ప్రభు ఈ లోకమంతా. అయితే ఎప్పుడు ఈ లోకము గతించిపోతుంది చెప్పండి? వాడి అధికారం ఎప్పుడు పోతుంది? ఏమండి? ప్రపంచం అంతటి మీకు ఒక గొప్ప యుద్ధం జరగబోతుంది. చూస్తారా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన 16 స్పీడ్గా వెళ్తున్నా. 16:12 నుంచి చూస్తే, 6వ దూత తన పాత్రను యూఫ్రటీసులోని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి. 15కి వచ్చేస్తే, హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసిరి. ఏంటంట? ఒక యుద్ధం జరగబోతుంది. ఏం యుద్ధం? హర్ మెగిద్దోను అనే ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది. ఆ ప్రపంచవ్యాప్త యుద్ధంలో లోకమంతా రాజులందరూ కలిసిపోతారు. రైట్? రాజులందరూ కలిసిపోయి మొత్తం అందరూ అక్కడ చేరుకుంటారు. ఎవరి మీద యుద్ధం చేయడానికి? దేవుని ప్రజల మీద యుద్ధం చేయడానికి. ఇజ్రాయెల్ దేశం చిన్నది, వారి మీద యుద్ధం చేయడానికి చేరుకుంటారు. దాన్ని లీడ్ చేసేది ఎవరంటే క్రీస్తు విరోధి. అందరూ చేరుకుంటారండి. దేవుణ్ణి ఎరగని వారు అందరూ కలిసి ఎదలంటారా వాళ్ళని నాశనం చేసేద్దామని బయలుదేరతారు. దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు, వారందరినీ నాశనం చేస్తాడు. ఏమండి? అప్పుడు అపవాది క్రియలు అంతమవుతాయి. లేకపోతే అప్పుడు ఈ రాజ్య ప్రాబల్యము తగ్గి దేవుని రాజ్య బలము పుంజుకుంటుంది. దేవునికి స్తోత్రం. దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హర్మెగిద్దోను యుద్ధం. మీకు చాలా మెసేజ్ దొరుకుతున్నాయి. ఏమండి? హర్మెగిద్దోను చివరి యుద్ధం అనమాట. అది ప్రపంచమంతా ఒకటైపోతుంది. ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తుంది. జయం పొందేది మాత్రం ఇశ్రాయేల్. దేవుడే ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. ఏమండి? ఆయన తన కార్యాలు చూసినప్పుడు వణుకుపోతారు అందరూ. ఎవడో బ్రతకడప్పుడు అందరూ చచ్చిపోవాల్సిందే. అలాంటి భీకరమైన కార్యాల ద్వారా దేవుడు ఈ లోకాధికారిని అపవాదిని, ఆయన రాజ్యాన్ని కూలద్రోసి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు ఏమంటంట? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందును మీ రాజ్యం రావాలి ప్రభువా. మీ రాజ్యం వచ్చునుగాక. భూమి మీద మీ రాజ్యము స్థాపించబడాలి.
ఇప్పటికే స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది రాజ్యం? చర్చ్, సంఘము. ఇక్కడ రాజ్యం స్థాపించబడింది, అక్కడ ఒక సంఘం. ఇలాగా రాజ్యాలు స్థాపించబడుతున్నాయి, ఇంకా విస్తరిస్తుంది, సందేహం ఏమి లేదు. కనుక క్రైస్తవుల గురించి ఎవరు అన్యగా భావించాల్సిన అవసరం లేదు. ఈ అపవాది హ్యాండ్ ఓవర్లో అందరూ ఉండి వాడి ఆలోచనల ప్రకారమే కొనసాగుతున్నారు. కానీ మనము రక్షకుడైన క్రీస్తు చెంతకు చేరుతున్నాం, క్రీస్తు పంచకు చేరుతున్నాం. ఆయన రాజ్యము స్థిరమైనది, రేపు రాబోతుంది. రైట్? కనుక ఈ ప్రార్థన చేయమన్నాడు. అందరూ చేయాలట. ఏ ప్రార్థన? నీ రాజ్యము రావాలి ప్రభువా. ఏమండి? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేరును కాకంటే మనం ప్రయాసపడాలి. చెప్పేసి ఊరుకోవడం కాదు. చాలామంది ఈ ప్రార్థన కంటెస్ట్ పెట్టేసి చివరిగా ఖచ్చితంగా ప్రార్థన చెప్పకపోతే మనసు కుదురుండదు, పెద్ద పెద్ద గొడవలు వచ్చేస్తాయి సంఘంలో. కానీ దాని అర్థాన్ని గమనించకుండా, అర్థం ఏంటి ఈరోజు చెప్పండి? ఒకటి, తండ్రి అని సంబోధిస్తున్నామా, తర్వాత ఆయన గణపరుస్తున్నామా, తర్వాత ఆయన రాజ్యాన్ని కోరుకుంటున్నామా, తర్వాత నీ చిత్తము భూమి మీద నెరవేర్చడానికి నేనేం చేయగలుగుతాను, నీ గురించి సాక్ష్యం చేయగలుగుతున్నామా, అవేమి చేయకుండా 10 సార్లు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, ఒక పెద్ద ఆయన అన్నారు, నాకు రాత్రి చాలా ఇబ్బంది అయింది, నా హెల్త్ బాగాలేదు, 3 సార్లు పరలోక ప్రార్థన చేశాను, తగ్గిపోయింది అని అన్నారు. అదొక విశ్వాసం అంతే. 3 సార్లు కాదు, 15 సార్లు కాదు కానీ దాన్ని అనుసరించాలని ప్రభు నేర్పిన ప్రార్థన. ఏమండి? కనుక ఆ ప్రార్థనలో ఉన్న అంతరార్థాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అది గ్రహిస్తే మరీ ధన్యులం. రైట్? సో ఆ విషయాలు మనం గమనిస్తే నెక్స్ట్ టాపిక్ ఏంటండి? నెక్స్ట్ మాట ఏంటి? నీ చిత్తం పరలోకమున నెరవేర్చబడుతున్నట్టు భూమి అందును నెరవేరునుగాక. తర్వాత, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని స్తోత్రం. దేవుడు పెట్టకపోయినా మాకు సుమారు కనీసం ఒక వారం రోజులు సరిపడా గ్రాసం ఉందండి అన్నవారు స్తోత్రం చెప్పమని మనం అందరం చేతులు ఎత్తేస్తాం కదండి. దేవుడేం పెట్టక్కర్లేదండి, మాకు గిన్నె నిండా, బిందె నిండా, అదే అంటారు కదా, డ్రమ్ము నిండా బియ్యం ఉన్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి, పప్పు చారని పెట్టుకోవడం తెచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఏం నేర్పుతున్నాడు? లార్డ్, మాకు డైలీ బ్రెడ్, ఏ రోజుకు కావలసిన ఆహారము అనుదినము ఆ రోజుకు మాకు అనుగ్రహించండి. ఏంటి ప్రార్థన? ఏమండి? ఈ ప్రార్థన సీక్రెట్ ఏంటి అసలు? ఏమండి? ఆత్మీయ ఆహారం ప్రక్కన పెడితే, శారీరకమైన ఆహారాన్ని గురించి కూడా ఆలోచించాలనుకుంటున్నా. ఏమండి? ప్రభు ఉద్దేశం ఏంటి? మన ప్రార్థన ఏంటి? ప్రభువా, ఈరోజు లేచాను, నా బిడ్డలకు ఆహారం పెట్టండి ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎవరు చేయట్లేదు. ఎందుకంటే మనకి పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చేతి పనులు ఉన్నాయి, సమృద్ధి కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం. కనుక అది ప్రభుని అడగాల్సిన అవసరం లేదు. ఏం అడుగుతామంటే, నా బిడ్డలకు మంచి చదువులు ఇవ్వండి ప్రభు, మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు, అమెరికా వెళ్ళిపోవాలి ప్రభు, లండన్ వెళ్ళిపోవాలి ప్రభు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి ప్రభు, బోల్డ్ సంపాదించాలి ప్రభు అంటే ప్రభు అంటాడు, నేను చెప్పానా అలాంటి ప్రార్థన చేయమని? ఆయన ఏం చెప్తున్నారు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. దినదినము మాకు లూకాసు వార్తలో భలే ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి, లూకాసు వార్త 11:3 నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే అక్కడ వివరణ, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు అనుగ్రహించండి. ఏంటంట? అనుదిన ఆహారము దినదినము అనుగ్రహించండి. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు అనుగ్రహించండి. ఏ రోజుకి ఫుడ్ ఆ రోజు ఇవ్వండి ప్రభువా. దేవునికి స్తోత్రం. మనం మనకు చింతకి అడిగారు అనుకోండి, ఈ నొసలు ఏంటి మడతలు పడిపోతున్నాయంటే, ఏం చేయనండి, పిల్లలకి ఇంకా చదువు పూర్తవలేదు, అది పూర్తయ్యి ఉద్యోగాలు చేసి ఎప్పుడు. ప్రభు అంటాడు, ఈ రోజు గురించిన ప్రార్థన ఈరోజు చెయ్యి అంటుంటే, మనం 10 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు చింతపడతంటే మరి ఎవరు మాత్రం మనల్ని బాగు చేస్తారు చెప్పండి? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మనకున్న చింతలకి, దిగులుకి, బాధలకి, రోగాలకి కారణం ఏంటంటే రేపు దాని గురించి ఆలోచించడం. రేపేం జరుగుద్దో, రేపేంటో, రేపు పరిస్థితి ఏంటో. ప్రభు అంటాడు, రేపటి దినాన్ని గురించి చింతించొద్దు, రేపటి దాని గురించి అతిశయించొద్దు. అది దాని సంగతుల గురించి విచారిస్తుందంటే, ప్రభు నాకు కుదరదు, నేనే విచారించేస్తున్నాను. ఆ రోజు ఆలోచిస్తుందట. కానీ మనమేం చేస్తున్నాము? రోజు కొద్దిలే మేమే ఆలోచిస్తాం, పని పాటలాగా ఉన్నాం కదా. మరి ఎలాగ మన ప్రార్థనలు సక్సెస్ అవుతాయండి? ఆయన చెప్పేదేమో
మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు అనుగ్రహించండి. ఏమంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. చక్కగా ఇశ్రాయేలు బయలుదేరిన తర్వాత ఆకలి అంటున్నారు. దేవుడు మీకు మన్నాని ఇస్తాడు, మిమ్మల్ని శోధించడానికి మన్నాని ఇస్తాడు అన్నారు నిర్గమాకాండంలో. ఏంటంట? ఆహారాన్ని శోధించడానికి ఇస్తున్నాడు. అంటే మీరు ఏం చేయాలి? దేవుడు ఇచ్చే ఏ మాట ఏ కండిషన్స్ ఇస్తున్నాడో అది గమనించాలని అర్థం. కండిషన్ సప్లై అంటారు కదా. మీకు ఆశ్చర్యకరమైన ఆహారం ఇస్తాడు. ఏంటంటే మీరు రేపు ఉదయాన్నే పాలెం బయటకు వెళ్తే బోల్డ్ ఆహారం వెరైటీగా ఉంటుంది. అది ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు. ఇప్పుడు ఫ్రెష్గా మీరే చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది అది. దాన్ని పోగేసుకోవాలి. ఒక్కొక్కరికి ఓ మేర ఎంత సంపాదించుకోవాలి? ఒక పాత్ర. ఒక్కొక్కళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళ కోసం ఎవరికి సంబంధించి ఒక పాత్రలో నిర్గమాకాండం 16 అధ్యాయం 19 నుంచి ఒక్కొక్కళ్ళు ఎంత సంపాదించాలో చెప్పాలి, ఎంత పోగేసుకోవాలో చెప్పాలి. బహుశా తినగలిగినంటే ఒక ఓమేరు ఇది లెక్క ఉంది. ఒక ఓమేరు ఓమేరు అంటే ఒక పాత్రలో ఏదో పాత్ర ఇంత తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకోవాల్సి వస్తే ఆ ఓమేరు పాత్ర తెచ్చుకుని, ఇప్పుడు మా ఇంట్లో 6 ఉన్నాం అనుకోండి, 6 పాత్రలో తెచ్చుకోవాలి. లేకపోతే అన్ని పాత్రలు దాంట్లో వేసి కరెక్ట్గా 6 సరిపడా. ఏ రోజుకి ఆ రోజే తినేసిన తర్వాత మొత్తం తినేయాలి. రేపు రొద్దుకు దాచుకోకూడదు. ఈరోజు తినేసేయాలి. ఏమండి, కొంతమంది ఏం చేశారంట, రేపు పడుతుందో లేదో అనేసి ఆ కొంతమంది ఎవరు చెప్పండి? ఆ కొంతమంది ఎవరు? మనమే. కొంతమంది రేపుడికి వస్తుందో లేదో మళ్ళీని అనేసి దాచుకున్నారట. పొద్దుడికి కంపు కొట్టిందంట, పురుగులు పట్టేసిందంట. ఇంకొక విషయం తెలుసా అండి, విశ్రాంతి దినానికి ముందు రోజున 2 రోజులు సరిపడదు పోగేసుకోవచ్చంట. అప్పుడు పురుగులు పట్టలేదు. దేవునికి స్తోత్రం. ఏంటిది? అంటే దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి? దేవుడు ఏం చెప్తే అలా చేస్తే బ్రతుకుతాం. మనం ఏం చేస్తాం? దేవుడు అన్నీ చెప్తాడేంటి, అన్నీ చెప్పనక్కర్లే, మనం దూసుకెళ్ళిపోతాం. తద్వారా ఏం జరుగుతుంది? మనకి నష్టం కలుగుతుందండి. నష్టం కలుగుతుంది. ప్రభు అంటాడు కదా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టులో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులమే ప్రభువా. కానీ 4 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఏమైనా హెల్త్ కండిషన్ బాగోపోతే మాకు ఏంటి పరిస్థితి? ఏంటిది? మనం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాము అని అంటే, మీకు ఒక సాక్ష్యం చెప్తాను, ఆన్లైన్లోనే చెప్తున్నాను. మా పిన్ని చిన్నమ్మ, మా అమ్మోళ్ళ చెల్లి, అంకులు మిలిటరీ అయినా కానీ ఆయన సివిల్ జీటీ అంటారు, మంచి శాలరీస్ ఏమి కాదు, చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. అంకుల్ చనిపోయారు 1990లో, తక్కువ శాలరీ వస్తుంది, కానీ పింక్ కార్డు. కానీ ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మకు పెయిన్ వస్తే అడ్మిట్ చేసి మేము వణుకుపోయాం. పింక్ కార్డు ఏమీ ఎలిజిబిలిటీ ఉండదు, ఏ హాస్పిటల్ అయినా ఏదైనా పరిగెత్తించేస్తారు కదా అని భయపడి ఆలోచన ఇచ్చే లోపు ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఒక్క రాత్రిలో 30,000 పైన అయిపోయినాయి. ఈ లోపుగా దేవుని మహాకృప చొప్పున ఆ కార్డు బయటపడింది, ఆరోగ్యశ్రీ కార్డు. దాన్ని తీసుకుని వెళ్ళి జాయిన్ చేసాం. 200 మాత్రం స్టార్టింగ్ కట్టించుకున్నారు. బోల్డ్ పనులు చేశారు, ₹1 అడగలే. ఏమండి, నేను అంటాను, ఆవిడికి స్లోగన్ ఏంటంటే ఏది చెప్పినా దేవుడున్నాడు. ఆవిడికి 30వ ఏట భర్త చనిపోయారు. 3 పిల్లలు, 10 ఆడపిల్లలు, 10th, 8th, 5th, 4th, 3 ఆడపిల్లలు. అప్పుడు చనిపోయారు చిన్నాన్న. ఏమండి, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడకి పెన్షన్ నాకు తెలుసు 1250 ఎంతో వచ్చేది అప్పుడు 90sలో. ఎలా బ్రతుకుతుంది? ఇల్లు ఫౌండేషన్లో ఉండి చనిపోయారు ఆయన. ఇల్లు కట్టలే, ఫౌండేషన్ వేసి. నిజంగా. కానీ ఒకటే స్లోగను, దేవుడున్నాడు. నేను ఆవిడని ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాక దారిలో వస్తా, ప్రభు ఆవిడ ఎవరిది రూపాయి ఆశించలేదు. నేను కొడుకునయ్యుండి కదా, నేను అక్కడే పెరిగాను. ఎప్పుడైనా టిఫిన్ తెమ్మని చెప్తే టిఫిన్ ఇస్తే నాకు ₹50 ఇచ్చే వరకు మనశ్శాంతి ఉండదు ఆవిడకి. అరే నేను ఇవ్వటానికి యోగ్యుని కదా, నోరు మూసుకో, నా దగ్గర ఉన్నాయి, లేనప్పుడు చూద్దు. కానీ ఇదే స్లోగన్, ఎక్కడైనా ఇదే స్లోగన్. ప్రభువా, తను ఎవరి దగ్గర అస్సలు ఎప్పుడు అలాంటి పొజిషన్ లేదు.
ముగ్గురు బిడ్డలు స్థిరపడ్డారు, కానీ అంతంత మాత్రంగా మాకులాగా అందరూ సామాన్యంగా వాళ్ళు బ్రతుకుతున్నారు వారి కుటుంబాలు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఆ కార్డ్ బయటపడటం. నేను అనుకున్నాను ఏం చేస్తాడు ప్రభువా, ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ ట్రీట్మెంట్ అంటే మేమందరము చేతులు వేసినా కూడా మేము రీచ్ అవ్వలేము. ఏది స్టంట్ వేయాలి, ఒకవేళ ఏదన్నా సమస్యలు అయితే ఏం చేయగలుగుతాం. కానీ ఎవరు చేయించారో, ఎప్పుడు చేయించారో, ఆరోగ్యశ్రీ కార్డు వెళ్ళడము, యాంజియోగ్రామ్ చేయడము, రేపు భవిష్యత్తులో ఒక స్టంట్ పడుతుంది. ఏంటంటారు ఇదంతాను? దేవునికి ఉన్న ప్రణాళికలు డిఫరెంట్, ఆయన ఆలోచనలు గొప్పవండి. మనం ఊరికి ఆందోళన పడిపోయి తర్వాత నాకే వస్తే ఏంటి, నాకే వస్తే లేకపోతే వాళ్ళకేంటి ఊరికి ఆందోళన పడిపోతాం. ప్రభు అంటాడు, అయ్యా అనుదిన ఆహారము దినదినము మాకు అనుగ్రహించండి. అది దేవుని వాక్యం. మనమేమో నా పిల్లలు ఎలాగా, ఏమండి హన్విక ఎలాగా, ఆండ్రూ ఎలాగా, ఇంకొకటి ఎవడు ఏహాన్ ఎలాగా, ఎనోష్ ఎలాగా అని ఇప్పుడే ఊరికే తల్లులు ఇలాగ ఆలోచిస్తారనుకోండి. ప్రభు అంటాడు, నేను చెప్పలేదు కదమ్మా మాట, చింతించమని చెప్పానా? చింతింపకుడి, అది క్లియర్ మాట. ఈరోజు మాట ఏంటంటే చింతను విడిచి దైవ చిత్తాన్ని కోరుకోవాలా, అది టైటిల్. ఏంటంట అంటే రెండు మాటలకు కలిసి రావాలని, రెండు విషయాలు ధ్యానం చేయాలి. చింతను విడిచి దైవ చిత్తాన్ని కోరుకోవాలా, ఇటు చింతించొద్దని ప్రభు సూటిగా చెప్తుంటే మనము నీకు తెలియదు ప్రభువా, అలాగే అంటారు, నీకు తెలియదు ప్రభువా నా చింత నాదే అంటే ప్రభుకి సమాధానం చెప్పరండి ఆయన. ఏమండి అసలు ఏ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కనుక వాళ్ళు ఒక్కరోజు ఆహారం పోగేసుకోమంటే వాళ్ళు ఏం చేసేవారంట, ఏమో పిల్లలు అసలే పొద్దుటే పిల్లలు ఆకలి అంటారు, అప్పుడు పడుతుందో లేదో అని దాచి ఉంటే కంపు పురుగులు పట్టేసిందట. ఏ రోజుకి ఆ రోజు అప్పుడు ప్రారంభించిన ఆహారము ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఆ పంటలేసి పంట పడేంత వరకు వస్తూనే ఉందంట. ఏంటది? మన్నా. మన్నా దేవుడు మాట ఇస్తే, చదివాం కదా ఈరోజు కీర్తన, మాట మర్చిపోకండి. దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆ మాటను బట్టి ఆరాధించాలని. మాట తప్పని వాడండి. మనుషులందరూ తప్పేస్తారండి. గడికో మాట మాట్లాడే లోకం ఇది. నాయకులు అలాంటి వాళ్ళే, అందరూ అలాంటి వాళ్ళే. కానీ మనము ఆరాధిస్తున్న ప్రభువు మాట తప్పనివాడు. ఆయన మాటలన్నీ ఏం చేయాలని పట్టుకుని విడిచిపెట్టకూడదు. అన్నావు కదా, అన్నావు కదా, అన్నావు కదా, అన్నావు కదా, ఏం చేస్తాడు ఆయన? ఎస్ నేనే అన్నాను. ఏమండి మనమే కొంచెం పెద్దోళ్ళు పిల్లలకి ఏదైనా మాట ఇచ్చామనుకోండి, ఏమంటాం? వాళ్ళు అస్తమానం కూర్చోదు, నువ్వు అన్నావు డాడీ, అన్నావు డాడీ, అన్నావు మమ్మీ అంటే ఏం చేస్తాం? అన్నానా? మనం మర్చిపోవచ్చు. పిల్లకి జ్ఞాపకం చేస్తే ఏమవుతుంది? ఇచ్చి తీరుతాం. పిల్ల కోరికలు ఏమిటి? విమానం కొనమంటారు ఏంటి అనరు కదా, విమానం కొనమంటారు. వాళ్ళ పరిధిలో ఉంటాయి. అన్నామంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. అట్లాంటి వాడు పరలోకపు తండ్రి, ఈ కెన్ ఏమైనా చేయగలుగుతాడండి. కనుక వాక్యం చెప్తుంది, నేటి అనుదిన ఆహారము దినదినము మాకు అనుగ్రహించండి. మన పితరులు అలా చేసినందువల్ల చచ్చిపోయారండి. ఎలా చేసినందువల్ల? దేవుని మాటకు అవిధేయులు అవడం వల్ల ఇచ్చి శోధించాడు దేవుడు. వాళ్ళు ఆ ప్రకారం ఉండలేదట. అయ్యో మోషే అన్నాడు, ఇంత మూర్ఖులేంటి మీరు, ఆయన ఆశ్చర్యకరమైన ఆహారం ఇస్తే దాచుకోదని ఎందుకు దాచుకున్నారు మీరు అంటున్నాడు. అయ్యో భయపడి సార్ అంటే ఎవరి మీద నమ్మకం లేదు. ఆ మాట ఇచ్చి నెరవేర్చేవాడి మీద నమ్మకం లేకపోతే ఎవరు మాత్రం బాగు చేస్తారు చెప్పండి? అంత దయనీయమైన పరిస్థితుల్లో సంఘం ఉండకూడదు, లోకం ఉండొచ్చు, సంఘం మాత్రం ఉండకూడదు. మనం బ్రతికేది ఆయన మాటను బట్టి, ఆయన మాటను బట్టి. ఆయన ఒక మాట చెప్తే ఇంకంతే, ఆయన అవునంటే అవును, అంతేగా, ఇంకా నమ్మేయడమే. అలా కాకుండా ఏమో నమ్మచ్చు లేదోనండి మనకి. సరే, తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ నేను ఒక డిస్కషన్, మరి ఇది చేయక తప్పట్లేదు నాకు. మన ఇంటెన్షన్ మారాలనేసి దేవుని వాక్యం ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదువుదామా? నేను చదువుతాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. ఏంటంటే భక్తి సంతృప్తిగా ఉండాలట. రైట్? భక్తి ఎలా ఉండాలంట? సంతృప్తిగా ఉందండి. మీరు చేసే భక్తి సంతృప్తిగా ఉందా? సంతృప్తిగా ఉంటేనే లాభం అండి. సంతృప్తిగా లేకపోతే, నాకు అనిపించింది చర్చ 8 గంటలకు అన్నాం, 8:15 ప్రారంభించాం. ఆ తర్వాత నెమ్మదిగా చేరిపోయాం, అందరూ చేరిపోయాం. మరొక గంటలో చర్చ అయిపోతుంది. ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ సాటిస్ఫైడ్? సంతృప్తిగా ఉందా? పాటలో లేకుండా డైరెక్ట్గా కీర్తన ధ్యానానికి వచ్చేసి, లేకపోతే ఆరాధనలో జాయిన్ అయిపోయి, లేకపోతే వాక్యానికి వచ్చేసి, ఇదే అన్ని విషయాలు మన భక్తి సంతృప్తిగా ఉందా? ఉంటే లాభం.
ఎక్కడండి, కుదరట్లేదండి, 2 గంటల తర్వాతే వెళ్తాము, ఒక అరగంట వెళ్ళిన అరగంటలో చర్చ అయిపోద్ది అనుకున్నాం అనుకోండి. అంటే మనసు సరిపెట్టుకోవడానికి చర్చికి వెళ్తున్నాం, కానీ చర్చికి ఎందుకు వెళ్ళాలి అసలు? ఎందుకు వెళ్ళాలి ఆరాధనకి? ఆయన స్తుతించడానికి, పాడి గనపరచడానికి, ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి కదండి. ఇది క్రమం, దీని పర్పస్ కదా. అటెండెన్స్ కా, ప్రజెంట్ సార్, మధ్యలో వెళ్ళినా చివరికి వెళ్ళినా కాదు కదా. సంతృప్తినిచ్చే భక్తి మనం చేయగలిగితే లాభసాధకం. అంటే భక్తి ఎంత చేసినా అది లాభమేనండి. అగ్రి? భక్తి ఎంత చేస్తే అంత లాభం, సంతృప్తిగా చేస్తే. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడంటే తర్వాత మాట చూద్దామా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఎవరో తిమోతికి పౌలు రాస్తున్నాడు. అంటే పౌలు తిమోతిని ఏం చేయొద్దు అంటున్నాడు? ఓ బెదరో తిమోతి, ఓరికి ఆరాట పడిపోకు, మనం ఏం తీసుకురాలే, మీ అమ్మని అడుగు, అమ్మమ్మని అడుగు, అంతే కదా. అమ్మని అడుగు, అమ్మమ్మని అడుగు, వారిద్దరూ భక్తిలో లోతుగా ఉన్నవారే, వాళ్ళని అడిగి చూడు, ఏమీ తేలేదు నాయన, నువ్వు ఉట్టిగానే పుట్టావురా అంటారు కదా, అందరూ అంతే. కనుక ఏమీ తీసుకురాలేదు, పోనీ ఏమైనా తీసుకెళ్తామని వాళ్ళు రాళ్ళు వెనకేసుకుంటామంటే కిడ్నీలో వేసుకోవాలి రాళ్ళు, మనం వెనకేసుకుని, అంతమించి రాళ్ళు వెనకేసుకుని పట్టుకెళ్ళేది ఏమి అక్కడ లేదు. అట్లాంటప్పుడు అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఎక్కడ తృప్తి పడాలట? భక్తిలోనేమో ఎంత చేస్తే అంత భక్తి అట, సంపాదనలో ఎక్కడ తృప్తి ఉండాలంట? ఈరోజు తినడానికి అన్నం, కట్టుకోవడానికి వస్త్రం ఉంటే థ్యాంక్ యూ జీసస్ అనాలంట. ఎంతమంది అంటున్నామండి అలాగా? అనలేకపోతున్నాం. కబోర్డులు నిండిపోతున్నాయి, కొత్త కొత్త అల్మారాలు పెంచుకోవాల్సి వస్తుంది. ఏమండి, ఒక సొంత టైలర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన అంటే సొంత టైలర్లు ఉండాలి ప్రతి స్త్రీలకి, ఇంటికి ఒక టైలర్ ఉండాలి, వాళ్ళే పోషించేస్తారు, డౌట్ లేదు, పోషించేస్తారు. ఒక 5-6 వేలు 10,000 ఇచ్చేసి పోషించేసుకోగలుగుతారు. ఏమండి, ఈ రోజులు అలాగున్నాయి. ప్రభు అంటున్నాడు, అన్న వస్త్రములు గలవారమై ఉండి దేవునికి సంతృప్తిగా ఉండాలట. తృప్తి లేదే. ఎక్కడ తృప్తి లేదు? ఎక్కడైతే తృప్తిగా భక్తి చేయాలో అక్కడ తృప్తి లేదు, అక్కడ తృప్తిగా భక్తి చేయలేకపోతున్నాము, ఇక్కడేమో తృప్తి లేదు. ఎంత చేసినా ఏమండి, మన గురించి టైలర్ని అడిగితే చెప్పేస్తారు. ఒక్కొక్కళ్ళ గురించి టైలర్ని అడిగారు అనుకోండి, అమ్మో వాళ్ళు చెప్పరు, కానీ అడిగితే ఓపెన్గా వాళ్ళు చెప్పు అమ్మా అనుకుంటారు. మరి భక్తి విషయంలో సంతృప్తి వచ్చేది, బట్టలు దీనికి అది దాని అమ్మయ్య అనుకోండి. మరి భక్తి అంతా కోతలే. నిన్న సంగతి ఏంటి, మొన్న సంగతి ఏంటి అంటే అవన్నీ గతం. ఈరోజు 8 గంటలకు చర్చకు వచ్చామా, దేవుని స్తోత్రం, మళ్ళీ వారం వరకు ఏ ప్రాబ్లము లేదు. వాక్యం చెప్తుంది కదా, అన్న వస్త్రములు కలిగిన వారమై సంతృప్తిగా ఉండనెరుగుదుము. ఏం చెప్తున్నాడు ప్రభు? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, చింతించొద్దు, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుని చింతించొద్దు. ఆకాశ పక్షులు గడ్డి పువ్వులకి అంత అందం ఇచ్చాడండి, మీకు ఎందుకు ఇవ్వకమా అండవు? ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభు అన్నీ సహాయం చేస్తాడు, ఎందుకు చింత? కనుక అన్నము వస్త్రం ఉందా, థ్యాంక్స్ చెప్పు దేవునికి, వందనాలు ప్రభు అని చెప్పు. ఎలా కుదురుద్ది మనకి? అన్నం వస్త్రాలు సరిపోతుందా? ఇంకొక మాట చూపెడతాం మీకు. 17, 19 వచ్చినప్పుడు చదివితే 17 నుంచి చూస్తే అయిపోయింది. ఇది అవ్వలేదు, ఇంకొకసారి అస్సలు అవ్వలేదు. ధనవంతులగుటకు అపేక్షించువారు ఏంటంట? ఏమీ సందేహం లేదండి, మనందరి ఆపేక్ష, లోకమంతా ఇదే. ఎందుకు సాతాను జనాలు రేపుతున్నాడంటే, కొంచెం ముట్టుకొని పడిపోతారు లేదు, ఎందుకు సాతాను రేపుతున్నాడంటే, సాతాను ఇగో మీరు పోగేసేసుకోండి, సంపాదించండి, రాత్రింబగలు సంపాదించండి, అకౌంట్లో వేసేయండి. కారణం ఏంటంటే వాడు మన మైండ్ని డైవర్ట్ చేయడానికి. లోకం ఆడిది కదా, కనుక సంపాదించాలి. రేపు రోజు ఎవడో తెలుసు ఎలా ఉంటుందో ఎవడో తెలుసు. సంపాదించు, భక్తి చూద్దాం, ప్రార్థన తర్వాత వెళ్ళొచ్చు, ఖాళీగా ఉంటే వెళ్ళొచ్చు. ఇది పని పాటలే దేని చేసేవాళ్ళు పనే అదే. ఇంకో స్త్రీలు చూడండి, కొంతమంది వాళ్ళకి ఏ పని ఉండదు, కనుక ఎప్పుడు పాస్టర్ గారు ప్రార్థన వచ్చేస్తారు అంతే. మగోళ్ళు మనం వెళ్తామా? అది సాతాను యొక్క మెల్లని స్వరం గుసగుసలాడే పరిస్థితి. నిజమండి. ధనవంతులకుటకు అపేక్ష పడువారు ఏం జరుగుతుందంట అంటే, ధనవంతులకుటకు ఆపేక్ష ఏంటి? ఇంకొంచెం గంట పని చేసేస్తే వచ్చేస్తాయి. అది
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. దేవునికి స్తోత్రం. నేను ధైర్యంగానే మాట్లాడుతున్నా, వాక్యాన్ని చెప్తున్నాను కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా. నేను మరి ఏం మాట్లాడుతున్నాను? చుంటె తేనె కన్నా మధురమైనది, లేకపోతే 7 సార్లు పుటం వేయబడిన వెండి అంత పవిత్రమైన వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా. ఎవరికైతే ధనాపేక్ష ఉంటుందో వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయను. మన శక్తి కొలది పని చేయాలండి, కానీ ఏ ఆశ ఉండకూడదంట? ధనాపేక్ష. ఇంకో మాటలో చెప్తారా? నాకు కనపడలేదు కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు, ఇక్కడే ఉంది కదా, సారీ, నష్టపడదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తాము ఏంటంట, ఈ ధనాపేక్ష ఆశించి విశ్వాసం తొలగిపోయి పొడి చేసుకున్నారు, తమ్ముడు తాము పొడి చేసుకున్నారట, ఆత్మహత్యలు చేసుకున్నారట. ఎవరు మీరు గమనించారా? ఆత్మహత్యలు చేసుకున్న లేక చేసుకున్న వాళ్ళు కాదు, ఆపేక్ష కలిగి గొప్పోళ్ళు అండి. మళ్ళీని ఎంత గొప్పోళ్ళో, ఊరి ఈ ఆస్తి అంతా ఏం చేస్తారా వీళ్ళు అనిపిస్తుంది మనకి. సరిపోలేదు, వాళ్ళకి సరిపోలేదు. ఏమండి, దేవుని రాజ్య బిడ్డలో ఏం చేయాలంట? దేంతో తృప్తి పొందాలి? ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైంది కాదండి. మనకి ఇట్లాంటి బోధలు అప్పుడప్పుడు అవసరం. ఎందుకని మంచి స్వింగ్లో వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకా దూసేసుకుని ఈ నెలకి ఇది, ఈ సంవత్సరానికి ఇది, 10 సంవత్సరాలు ఇది, ఓరికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు అంటాడు ఆగు అంటాడు. ఈ వాక్యం ద్వారా ఏం చెప్తారంటే మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఓరికి ఇదే పనిగా పెట్టుకేసుకోకూడదు. ఏం జరుగుద్ది? ఏమండి, వారు తమను తాము పొడుచుకుంటున్నారట వాక్యం చెప్తుంది. ఇంకా 17 నుంచి చూస్తే ఇహమందు ధనవంతులైన వారు ఏంటండి, ఒకవేళ నిజంగా ధనవంతులైతే గర్విష్ఠులు కాక, ఆటోమేటిక్గా ఏమొచ్చేది? ఎక్కువ ధనం ఉంటే నాకేంటి అంటారు, నీకేంటే నేనున్నాను, మన బ్యాంకులో డబ్బు ఉన్నాయి, నీకేం భయమే అని భార్యతోను బిడ్డలు, నీకేంట్రా అది. కనుక ఏం చేయాలంట? ధనవంతులైన వారు ఏం చేయకూడదట? గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికించక, ఏంటంటే అది దాని మీద నమ్మకం ఉంచకూడదట. అస్థిరమైన నమ్మకం, అస్థిరమైనది ధనం, స్థిరమైంది కాదు. దేవుని రాజ్యం స్థిరమైంది. ఏమండి, కనుక అస్థిరమైన ధనమునందు నమ్మికించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని. మన నమ్మకం అంతా ఎవరిది పెట్టుకోవాలంట? సుఖముగా. ఆ మాట చదవండి, సుఖముగా. నిజంగా మనం సుఖంగా బ్రతకడం దేవుని చిత్తం అండి. ఏమండి, సుఖంగా బ్రతకడం దేవుని చిత్తం. లగ్జరీ వేరు, సుఖముగా అంటే ఏమండి, పగలంతా కష్టపడి వస్తాము, ఒక ఫ్యాను, ఇంట్లో ఉండలేకపోతున్నాము, పోనీ ఏసీ. ఫర్ వాట్ పర్పస్? విశ్రాంతి తీసుకోవాలి. నేను ఏసీ లేకపోతే తప్పని అంటలేదు, ఉంటే తప్పని అంటలేదు. అంటే మనం సౌఖ్యంగా రెస్ట్ తీసుకుని పని చేయగలుగుతాం. అమ్మో, ఏసీ కొనైతే 30,000 అయిపోతాయి, దాచేద్దాం. అస్థిరమైన ధనం అంటే ఒక పక్కన అంటూ ఉంటారు పిల్లలు, డాడీ నోరు మూసుకో, పెద్ద టార్గెట్ ఉందని నాకు, అది కొనాలి. ఏది కొనాలి? ఆ స్థలం కొనాలి, ఇల్లు కొనాలి, అది కొనాలి, కుదరదు ఇలాగా. దానికి బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకనంటే బాబాయ్ మీరు అందరిని చూస్తుంటే భయంగా ఉంది నాకు, ఏదో తేడాగా ఉన్నది. ఏమండి, ఆమ్ రైట్ వే నాకెందుకు వాక్యం చెప్తున్నాను నేను, రైట్ చదువుతున్నా మళ్ళీ. అస్థిరమైన ధనమునందు నమ్మికించక సుఖముగా అనుభవించుటకు. మనం ఎందుకు దేవుడు ఇచ్చాడు ఈ పరిస్థితి? సుఖంగా అనుభవించటానికి. దోచేసి కాదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ధారాళంగా సుఖముగా అనుభవించుటకు సమస్తం ధారాళంగా దయచే దేవుని యందే నమ్మికించమని ఆజ్ఞాపించుచున్నాము. ఏమండి, మనం నమ్మకం ధనం మీద కాకుండా ఎవరి మీద ఉండాలంట? దేవుని యందే నమ్మికించాలి. ఈ లోపు వచ్చిన ధనమా మనం ఏం అనుకోలేం, మనకి ఏది అవసరం? ఏమండి, ఒక బైక్ అవసరమా? అవసరం, కొనుక్కోవాలి. అది అందుకంతే తప్ప ఇది కొనకూడదు, ఉంచేయాలి. ఏం జరుగుద్ది ఎవరో తెలుసండి? ఇప్పుడు అవసరాలు మానేసి రేపు ఎప్పుడో అంటే దానికి గ్యారంటీ ప్రభు ఇవ్వటంలే. ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు ఇవన్నీ మన అవసరాల కొలది ఉపయోగించుకోవాలట. దేన్నైనా
సరిగా ఆలోచించుదురుగాక, పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించునుగాక. కదండి, పొరపాటుగా ఆలోచించి పాస్టర్ ఇలా చెప్పారని ఇంటికి వెళ్ళి దెబ్బలాట్లు మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తే పర్లేదు, వస్తే మంచిది, నా దగ్గర రాకపోతేనే బాధ. అంటే డిస్కషన్ కొరకు, ఒకవేళ ఇంట్లో ఏం డిస్కషన్ మీరు ఇలాగ అన్నారు, ఇలాగండి గొడవలు అంటే తప్పగా నా దగ్గర రండి, మనం డిస్కస్ చేద్దాం వాక్యాన్ని బేస్ చేసుకుని. రైట్, ఇంకో మాట చూద్దాం త్వరగా. రైట్, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13, 5, 6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏమండి, మరలా చెప్తున్నాడు, ధనాపేక్ష వద్దు, ఉన్నదాంతో తృప్తి చెందండి. ఏంటంట, ధనాపేక్ష లేని వారై ఉన్నదాంతో తృప్తి చెందండి. ఏమండి, కొంతమంది ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోరండి. పోనీ అలాగని లేక కాదు, లేకని అబ్బాయి వెళ్ళకపోతే ఎలాగా అరే, ధనాపేక్ష లేని వారై ఉన్నదాంతో కలిగిన దాంతో ఏం చేయాలంట, తృప్తి పొంది ఉండండి. రెస్ట్ తీసుకొని నాకు ఒక ఆయన యోహాన్ గారు ఉంటారు కదా మనకి, ఆయన అంటారు, పెద్దవాడిని కదా సండే రెస్ట్ తీసుకుంటాను. ఎంత అందమైన మాట అది, సండే రెస్ట్ తీసుకుంటాను. మన చాలామంది మనకు రెస్ట్ అనేది లేదు, వెళ్ళిపోవడమే, పని చేసేయడమే. అయ్యో, ప్రభు ఆయనే రెస్ట్ తీసుకున్నాడండి. ఈ ఏంటిది విశ్రాంతి దినాన్ని గురించి ఆయన ఏం చేసినట్టుంది, విశ్రాంతి తీసుకునేను అంటే ఏంటి, మనకి కావాలని విశ్రాంతి. 6 రోజులు పనిచేస్తే ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి. ఇస్తారమ్మా విశ్రాంతి నీకు? మేరీ ఎవరు? అలాంటి ఉద్యోగాలు ఏం చేయాలి? నా సలహా మానేయాలి. విశ్రాంతి ఇవ్వాలమ్మా. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, విశ్రాంతి లేదు. 6 రోజుల పని 7 రోజులు కూడా వచ్చేసేయాలి స్కూల్కి. ఎవరు? టీచర్స్. ఇది పూర్తిగా ఎవడ ఆజమాయిషిలో ఉంది? అపవాది ఆజమాయిషిలో ఉంది. కానీ ప్రభు ప్రణాళిక ఏంటంట, షుడ్ టేక్ 1 day రెస్ట్. విశ్రాంతి కావాలి మనకి. కనుక ఏమండి, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుని వాగ్దానం ఉంది ఏంటి, నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను అని ఆయనే సెలవిచ్చాడు. కనుక అది కనుక కాబట్టి ప్రభు ఆయన కూడా అదే పరిస్థితి. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకు ఏం చేయగలుగుతాడు, మంచి ధైర్యంతో ఉండాలట. ఏమంటే ప్రభు మాటలో మనల్ని బలపరచడానికి, సరైన విధంగా నడిపించడానికి సరిగ్గా మనం ఆలోచించి దేవుని వాక్య ప్రకారము ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక నేను ఇంకా వివరించలేకపోతున్నాను, సమయం అయిపోయింది. కనుక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, పరలోకంలో తండ్రి చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆయన రాజ్యము ఎస్టాబ్లిష్ కావాలి, అది ప్రార్థన. రెండో విషయం ఏంటంట, మా అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. ఊరికే ధనాపేక్షకి వెళ్ళిపోయి రాత్రి చింతపడి నిద్ర లేక ఏంటి ప్రభు అడిగాడు, ఏం కావాలి నాయన నిద్రపోవట్లేదంటే, ప్రభువా నాకు 10 years తర్వాత అన్నాం అనుకోండి, చెయ్యి అంటే ఏమైపోతాం? నేనేం చెప్పాను, ఈరోజు భోజనం చేసావా? పొద్దు టిఫిన్ చేశాను ప్రభా, మధ్యాహ్నం మంచి కూరే ఉండారు ప్రభా, సాయంత్రం తిన్నాను ప్రభా, నీకు వందనాలు. మరి ఎందుకు నిద్రపోవట్లేదంటే, అది ఇప్పుడు కాదు ప్రభా, రేపు కూడా కాదు అంటే, ఇక దానికి ఎవరు చెప్తారని సమాధానం? ఆయన వాక్యాన్ని మించి ఏ సమాధానం చెప్పరండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.